ఇది కూడా దేవుడి కార్యక్రమాన్ని బిడ్డల విశ్వాసము అనేక దినాల నుంచి అడుగుతుండగా మీరు ఇచ్చిన మాటతో ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. ఈ గృహాన్ని మేము ప్రారంభిస్తుండగా మీ నామాన్ని బట్టి సహాయం అందించమని యేసుక్రీస్తును వచ్చున్నాం తండ్రి. హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి చెదరు. హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి చెదరు. హల్లెలూయా 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 స్తుతి మహిమా హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదివి ఈ యొక్క గుమ్మాన్ని ప్రారంభిద్దాం. దేవుడి వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో 20వ చదువుతానండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదరు. ఇది సింహద్వారంగా ఉంది కనుక మనందరికంటే ముందుగా దీంట్లో ప్రభు ప్రవేశించేట్లుగా హృదయపూర్తి మనం కోరుకున్నప్పుడు మన గృహాల్లోకి దేవుడు అడుగుపెట్టే విధానం బట్టి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది కనుక ఈ సింహగుమాన్ని మనం ప్రారంభిద్దాం. కత్తిరేదమ్మా, కత్తిరేది గ్రామం పేరుట నూరేళ్ళ పాటు ఈ కుటుంబంలో నివసించట్లుగా తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు ఫస్ట్ ప్రారంభిస్తున్నాం. తండ్రి అల్ల సైన్యములకు అధిపతి అయినము, అల్ల సైన్యములకు అలసంద్రములను దాటించిన ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా. ఈ వంటగది ఇది దీని నిమిత్తం అమ్మగారు ప్రార్థించేయండి. మహోన్నతుడా, క్షేమగల దేవా, కృపగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నా సహోదరుడికి ఈ గృహాన్ని మీరు బహుమతిగా ఇచ్చినారు ప్రభా. క్షేమగల దేవ, ఇచ్చిన వాడు నీవే, గొప్పవాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మరి నాయన ఈ గృహాన్ని ప్రారంభిస్తుండగా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ గృహంలో తండ్రి సిరి సంపదలతో బిడ్డలనైనా ఆశీర్వదించమడుచున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాలతో మంచి అడుగుచున్నాం తండ్రి. కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి. మరి వంటగదిని ఆయన ప్రారంభిస్తుండగా వంటగది నిండా సమృద్ధితో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ గదిని కూడా ప్రారంభిద్దామండి. మరి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధనామమున ప్రారంభిస్తున్నాం తండ్రి. తప్పకూడదు. హల్లెలూయా స్తుతి మహిమ శబ్దం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఇదిగో మీ యొక్క నివాసమైన గదిని ప్రారంభిస్తుండగా నాయన ఈ గదిని వారికి దీవెనకరంగా ఉంచి అన్ని విధాలుగా వారికి సహాయం చేయమని యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధంగా ప్రారంభిస్తున్నాం తండ్రి. హల్లెలూయా స్తుతి మహిమ. అందరూ వచ్చేయండి. దేవునికి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుడికి అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా. ఇంకా ఇస్తాను వల్ల కరెక్టేనా అమ్మా? కోతులు తీసుకోండి అమ్మా. అన్నీ ఇస్తాను పెట్టుకో. కోతులు మాకు ఎంత ఇంకా ఫ్యామిలీ కట్టయింది. కోతులు అగ్గిపెట్టి ఉందా? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సరే సరే
కుటుంబ సభ్యులు కూడా భార్య భర్తలు అలాగే తెలిసిన వాళ్ళతో మొత్తం 9 కోతులు తీసుకున్నాం. 9 కోతులు 9 గోత్రులు అమ్మపాటి పాటు 9. వెలిగించుకునే గదిలోకి వచ్చాము. చెప్పే పాట ఆరు 7 8 9 అక్షరాలు ఇచ్చేమంట 9. దూరంగా పెట్టాలి.